వెల్కమ్ టు దూతా మీడియా. హాయ్ ఫ్రెండ్స్, హలో డియర్స్. స్కేటింగ్ అనే పదం గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే స్కేటింగ్ గేమ్కు విదేశాల్లోనే కాకుండా మన ఇండియాలోనూ ప్రస్తుతం ఫుల్ క్రేజీగా సాగుతున్న ఆట ఇది. ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది చిన్నారులు స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ స్కేటింగ్ గేమ్ చూసేందుకు క్రేజీగా ఉన్న చాలా వరకు డేంజర్ గేమ్ అనే చెప్పాలి. కానీ 18 ఏళ్ల తెలుగు తేజం మాత్రం తగ్గేదేలా అంటూ రైమంటూ స్కేటింగ్ పై దూసుకెళ్తున్నాడు. అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రపంచాన్ని వేదికగా మార్చుకొని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఒలింపిక్స్ లో బంగారు పతకమే తన లక్ష్యమని చెబుతున్న ఈ తెలుగు తేజం పడిగ తేజేష్ స్కేటింగ్ జర్నీపై ఓ లుక్కేద్దాం. పడిగ తేజేష్ 2006 జూన్ 9న విజయవాడలో జన్మించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 3 ఏళ్లలోనే స్కేటింగ్లో శిక్షణ తీసుకున్న తేజేష్ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి అంచనాలకు తగ్గట్లు అద్భుత ప్రదర్శనలు ఇస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అటు చదువుల్లోనూ రాణిస్తూనే ఇటు తనకు ఇష్టమైన స్కేటింగ్ నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన తేజేష్ ప్రపంచ వేదికలపై కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇల్లు, పాఠశాల తర్వాత తేజేష్ ఎక్కువగా గడిపేది సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్లోనే. నిత్యం గ్రౌండ్లోనే ఉంటూ ఆటకి అంకితమైన తేజేష్లోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించాలని డిసైడ్ అయ్యారు. అలా మొదటి గురువు సత్యం వద్ద శిక్షణ పొందిన తేజేష్ అనంతరం అంతర్జాతీయంగా బంగారు పతకాలు సాధించిన కోచ్లు అర్జున్ అవార్డీ, అనూప్ కుమార్ యామ, అమర్నాథ్ యామాల దగ్గర శిక్షణలో మరింత రాటుదేలారు. ఐస్ స్కేటింగ్, రోలర్ స్కేటింగ్, ఫ్రీ స్టైల్ స్కేటింగ్, సోలో డాన్స్, ఇన్లైన్ పెయిర్ స్కేటింగ్, కపుల్ స్కేటింగ్ వంటి వివిధ విభాగాల్లో సత్తా చాటుతున్నాడు. ఒలింపిక్స్ లక్ష్యంగా పెట్టుకున్న ఈ యువతేజం దానికి తగ్గట్లుగానే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు తేజేష్ సాధించిన పథకాలు చూస్తే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉంది అతని ప్రతిభ తీరు. 18 ఏళ్ల వయసుకే 152 పథకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ హైదరాబాద్ కుర్రోడు అంతర్జాతీయ స్థాయిలో ఒక గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ పథకాలు సొంతం చేసుకున్న తేజేష్ జాతీయ స్థాయిలో 9 బంగారు పథకాలు, 11 సిల్వర్ పథకాలు, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. ఇటు స్టేట్ లెవెల్లోనూ బంగారు పథకాలు 22, వెండి పథకాలు 15, బ్రాంజ్ మెడల్స్ 12 సొంతం చేసుకున్నాడు. జిల్లా స్థాయిలో 61 గోల్డ్ పథకాలు, 19 వెండి, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి నయా రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. మొత్తం 152 పథకాల్లో 93 బంగారు పథకాలుండగా 38 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. డైలీ 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రాక్టీస్. అందుకు తగినట్లుగా వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటాడు తేజేష్. అయినప్పటికీ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అకాడమిక్ గాను మెరిట్ స్టూడెంట్ గానే రాణిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తేజేష్ 8 ఏళ్ల వయసు నుంచే అనేక జాతీయ వేదికలపై పోటీలో పాల్గొనడం ప్రారంభించాడు. 2016లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన 53వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి కాంస్య పథకం సొంతం చేసుకున్నాడు. తర్వాత 2017లో నోయిడా వేదికగా జరిగిన 54వ నేషనల్ ఛాంపియన్షిప్ లో ఫ్రీ స్కేటింగ్ పోటీలో వెండి పథకం తన ఖాతాలో వేసుకున్నాడు. 2018లో గురుగావ్లో నిర్వహించిన 15వ నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీలో సిల్వర్ మెడల్, అదే ఏడాది విశాఖ వేదికగా జరిగిన 56వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలో వెండి పథకం సాధించాడు. 2019లో మరిన్ని పథకాలు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు తేజేష్. గురుగావ్ వేదికగా జరిగిన 16వ నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీలో ఏకంగా బంగారు పథకం సాధించి చరిత్ర సృష్టించాడు. అదే ఏడాది విశాఖలో జరిగిన 57వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 2 వెండి పథకాలు, 58వ నేషనల్ రోలర్ స్కేటింగ్ పోటీలో 1 బంగారు పథకం, 1 వెండి పథకం సాధించాడు. అలాగే 59వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 3 కాంస్య పథకాలు సాధించాడు. బెంగళూరులో జరిగిన 60వ జాతీయ స్థాయి నేషనల్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో మరోసారి సత్తా చాటాడు. వివిధ విభాగాల్లో పాల్గొని ఏకంగా 5 పథకాలు సొంతం చేసుకున్నాడు. 3 బంగారు పథకాలు, 2 వెండి పథకాలు గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. దీంతో 2023లో చైనా వేదికగా జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించాడు. చైనాలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి అంతర్జాతీయ వేదికపై తొలిసారి సిల్వర్ మెడల్ సాధించారు. ఆ తర్వాత చెన్నై వేదికగా జరిగిన 61వ నేషనల్ ఛాంపియన్షిప్ 2023లో 1 బంగారు పథకంతో పాటు 3 వెండి, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించుకుని తన రికార్డులో వేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు.
జూన్ 13 నుంచి 17 వరకు న్యూజిలాండ్లోని న్యూ ప్లైమౌత్ వేదికగా జరిగిన ప్రపంచ స్కేట్ ఓషియానియా అండ్ పసిఫిక్ కప్ ఛాంపియన్షిప్ 2024లో 3 పతకాలు కైవసం చేసుకున్నాడు తేజేష్. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న తేజేష్ సోలో డాన్స్ స్కేటింగ్లో సిల్వర్ పతకాన్ని కొల్లగొట్టాడు. క్వాడ్ ఫ్రీ స్టైల్ ఆర్టిస్టిక్ రోలర్ విభాగంలో ఒక బ్రాంజ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే వేదికపై 3 పతకాలు సాధించి భారత జాతీయ జెండాను రెపరెపలాడేలా చేశాడు. కోచ్లు అర్జున్ అవార్డీ, అనూప్ కుమార్ యామ, అమర్నాగ్ యామాల దగ్గర శిక్షణ తీసుకుంటున్న తేజేష్ ఇప్పటికీ అసామాన్యమైన ప్రతిభా పాఠవాలతో జాతీయంగా అంతర్జాతీయంగా పలు అవార్డులు రివార్డులు అందుకుని ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. న్యూజిలాండ్ చూపిన అద్భుత ప్రదర్శనతో సెప్టెంబర్లో ఇటలీ వేదికగా జరగనున్న స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు. దానికోసం తేజేష్ తన శక్తినంతటిని ఉపయోగించి సెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికీ అనేక మంది కోచ్లు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న తేజేష్ గురించి వారి కోచ్ మాటల్లోనే విందాం. హాయ్, నా పేరు సత్యనారాయణ, ఆర్టిస్టిక్ కోచ్. పడిగ తేజస్, కంగ్రాచులేషన్స్. రీసెంట్లీ పసిఫిక్ కప్లో మెడల్ కొట్టినందుకు. తేజస్ నా దగ్గర 4 సంవత్సరాల నుంచి 15వ సంవత్సరం వరకు నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. నా దగ్గర డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో సో మెనీ మెడల్స్ కొట్టాడు. ఆఫ్టర్ దట్ 15 years తర్వాత తెలంగాణ షిఫ్ట్ అవటం వల్ల అనూప్ యామ అండ్ అమర్నాగ్ యామకి సజెస్ట్ చేశాను. అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవడం, ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టడం, మంచిగా పెర్ఫామ్ చేయటం, అన్నీ కూడా చాలా టెక్నికల్ నేర్చుకోవటం, అన్నీ చక్కగా చేసుకున్నాడు. రీసెంట్లీ ఓషియానిక్ ఛాంపియన్షిప్లో పసిఫిక్ కప్ మెడల్ విన్నింగ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అగైన్. ఫర్దర్ ఈవెంట్స్ రోలర్ స్పోర్ట్స్లో అచీవ్ చేయాలని. ఆల్ ది బెస్ట్ తేజస్, కీప్ ఇట్ అప్. Hi one and all, I am Anup Kumar Yama, the world champion gold medalist at Arjun Awadi from the sport roller skating. I am very excited to tell all of you that Padiga Tejesh, a skater from Hyderabad, Telangana, India, has won 1 gold, 1 silver and 1 bronze medal at the 2024 Oceania and Pacific Cup, which happened in New Zealand. And Tejesh is a wonderful skater. He is very talented and extremely dedicated and determined to do skating and bring it to the next level. So I really wish Tejesh many more medals in the future, and the achievement that he has achieved this time is not just an easy one. Last year he had been the Asian silver medalist, and this year going on winning the gold medal is really an honor for the country. I wish Tejesh all the very best. Thank you. పథకం నెగ్గి తమ దేశం జెండా ఎగురుతుంటే పోడియం మీద గర్వంతో రొమ్ము విరుచుకు నిలబడాలని కోరుకునే మహాక్రీడా కురుక్షేత్రమే ఒలింపిక్స్. 5 ఖండాలను ఒక్క తాటిపైకి తెస్తూ 4 ఏళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగలో వేల మంది క్రీడాకారులతో పోటీపడి ప్రపంచం గర్వించేలా తన దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని తపన పడుతున్న పడిగ తేజేష్ లక్ష్యం దిశగా చేరుకోవాలని కోరుకుంటూ దూత మీడియా ఆల్ ది బెస్ట్ చెబుతుంది.